గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మన ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు ఒక విషయంలో వాళ్ళు మా ఆఫీస్లో పెద్ద బోర్డు కనిపిస్తుంది అనమాట. వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనేదాన్ని పెద్దగా మా బోర్డులో పెట్టాం. మనం కంపెనీ మోటో, కంపెనీ విజన్, కంపెనీ అన్ని అనేది అనమాట. సో మన కంపెనీ అంటే అగ్రికల్చర్ అనేది మన ఇండియన్ కల్చర్గా మేము ప్రమోషన్ చేస్తున్నాం. వాస్తవానికి అదే మన ఇండియన్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్, ఫస్ట్ అగ్రికల్చర్. సో దాన్ని చూసుకొని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అరే ఇంత ఇన్నోవేషన్గా ఏ విధంగా మీరు చేయగలుగుతారు అని చెప్పి. సో అది కూడా ఒక కావచ్చు. సో మా కాన్సెప్ట్కి వాళ్ళు ఈటం అనమాట కాన్సెప్ట్. సో అంటే నాకు అర్థమైంది చెప్తాను. కొంతమంది రైతుల్ని దగ్గర మీరు ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో వ్యవసాయం చేస్తున్నారు, అంతేనా? ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ఎస్, అంటే అలా ఉండొచ్చు. లేదనుకుంటే కమ్యూనిటీ ఫార్మింగ్ అంటారు, మీకు తెలుసా? మీకు మామూలుగా మేము లాస్ట్ టైం ఇజ్రాయెల్ మేము విజిట్ చేసినప్పుడు, అంటే దాదాపు నేను 4 కంట్రీస్ తిరుగుతూ ఉంటాను నేను. సో ఇజ్రాయెల్లో తిరిగినప్పుడు అక్కడ ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ ఈరోజు ఇంత నాలెడ్జ్ఫుల్గా ఎలా తయారైంది అనే దాని గురించి చూస్తే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియా దగ్గర నుంచి తీసుకుంటారు అనుకుంటారు. నేను అలా చూసినప్పుడు వాళ్ళు కిబూస్కి అని ఒక విలేజ్ పేరు అంటారు. అంటే విలేజెస్ కొంతమంది కలిసారు. వాళ్ళు విలేజ్ ఏం చేస్తారు, కమ్యూనిటీ ఫార్మింగ్ చేస్తారు. సో కమ్యూనిటీ ఫార్మింగ్ అంటే ఒక 10 ఫ్యామిలీస్ 20 ఫ్యామిలీస్ ఒక ఊళ్ళోగా కలిసి కొన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ అగ్రికల్చర్ చేస్తారు. అందులో ఏంటంటే పిల్లలకి ఇక అక్కడ వండుకోవడం ఉండదు, అంతా డైనింగ్ ఉంటుంది. జస్ట్ నైట్ మార్నింగ్ వాడు పిల్లలు లేచిపోయిన తర్వాత వాడు లేచి వెళ్ళిపోయినాడు, కొన్ని డ్రెస్ రెడీ ఉంటుంది, స్కూల్కి వెళ్తాడు, తింటాడు, తర్వాత లాస్ట్ ఈవినింగ్ పడుకుంటప్పుడు వస్తాడు అనమాట. డైనింగ్ హాల్ అంటే ఉంటుంది. అంటే కమ్యూనిటీ అగ్రికల్చర్ చేస్తారు. సో కాబట్టి ఆ కమ్యూనిటీ అగ్రికల్చర్ చేసినప్పుడు వాళ్ళకు అక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం టోటల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారని. నేర్పించడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చిన్న దేశము, ఆ దేశాన్ని ఎవరు కొట్టలేరని మనం టీవీలలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళతో టచ్ చేయడానికి లేదు. ఈరోజు ఎవరు చూసిన వాళ్ళే, ఏ ఇన్నోవేషన్ చేసిన వాళ్ళే అని మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అనుకుంటా మనకు కూడా ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఫ్యామిలీలో 10 మంది 15 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు అందరూ కలిసి ఉండి పాత్రలు ఉండేది అనమాట. అంటే ఆ జాయింట్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ నేర్చుకురు కావచ్చు అనుకుంటాను.